చాలా బాగుంది. అస్సాము గౌహతి ప్రశాంతంగా ఉంది, ఆరాంగా ఉంది. నాకైతే ఇంత ఉదయం 7 కదా టైము, జపం అయింది కానీ ఇంకా చేయవలసినటువంటి ఉన్నాయి. ఆదిత్య హృదయం చదువుకోవాలి, అర్ఘ్యం ఇవ్వాలి, జగన్నాథాష్టకం చదువుకోవాలి, విష్ణు సహస్రనామం చదువుకోవాలి. 15వ అధ్యాయం, ఇది మరి పురుషోత్తమ మాసం, పురుషోత్తమ ప్రాప్తి యోగం చదువుకోవాలి. ఎక్కడైనా ఉండు, లోపల చైతన్య మహాప్రభు, రామచంద్ర ప్రభు ఎంత ఇచ్చారో మనకి ఈ విజ్ఞానాన్ని, ఈ తత్వాన్ని. ఇక్కడ బ్రహ్మపుత్ర నది, కామాఖ్య అమ్మవారి మందిరం, ఉమానంద స్వామి మందిరం. ఎక్కడైనా ఉండు, ఆనందంగా, ఆధ్యాత్మికంగా, ప్రశాంతంగా భగవంతుడి యొక్క స్మరణ చేస్తూ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. అన్నమయ్య చెప్పినట్లు ఎంత వగచిన గాని గతకాలము వచ్చునే. వస్తుందా? అందుకని లోపలికి తిరగండి ప్లీజ్. లోకం వైపు తిరిగింది చాలు. లోపలికి తిరగడం, లోపలికి తిరిగితే మనస్సు, ఆత్మ దాని విషయం తెలుస్తుంది. కోట్ల జన్మలు ఎత్తితే ఈ మానవ జన్మ, ఇది ఎప్పుడు పడిపోతుందో తెలియదు. లోపలికి తిరగండి. ఇక్కడ మనం ఏం పట్టుకెళ్ళాం, కేవలం వాదమో వివాదమో మనకి ముదాన్ని కూర్చదు. కాపాడుకోవాలి మన హృదయాన్ని, మన ఆత్మని, మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడానికి మంత్రం మంత్రం మంత్రం. గోవింద అచ్యుత మాధవ మహాదేవ మహాదేవ. శ్రీ బ్రహ్మపుత్రామాయకి జై, శ్రీ కామాఖ్యామాయకి జై, శ్రీ సూర్యనారాయణమూర్తికి జై, శ్రీ ఉమానంద స్వామికి జై. ప్రశాంతమైన అస్సాం. ఇలా ఉదయం పూట నగర సంకీర్తన చేస్తూ మహాప్రభు, చైతన్య మహాప్రభు యమున దూర్మతి సంసార భీతరే పొదియాయియా చినువామి. ప్రభు హే యమున దూర్మతి సంసార భీతరే పొదియాయియా చినువామి. తవ నిజ జాన్ কোনো মহাজান, তব নিজ জান কোনো মহাজান, পাতাইয়ে দিলে তুমি, পাতাইয়ে দিলে তুমি। প্রভু হে এমন দুর্মতি సంసార భీతరే. మీకు చాలామందికి తెలియదు కానీ మాయాపూర్ అని ఇస్కాన్ వరల్డ్ హెడ్ క్వార్టరు బెంగాల్లో ఉంది. బెంగాల్ అని పిలవండి చాలు. పశ్చిమ బెంగాల్ ఏంటి, మనకేమన్నా ఇంకో బెంగాల్ ఉందా ఏంటి? బెంగాల్లో ఉంది. ఇప్పుడు హరే కృష్ణ మంత్రాన్ని జపం చేసి గౌరాంగా అని నోరారా పిలిచేటువంటి అధికారంలో ఉన్నాడు. కాబట్టి మనం అందరం ఆనందంగా చైతన్య మహాప్రభుని గౌరంగా అని నోరారా పిలుస్తూ, గంగా తీరంలో పుట్టాడు ఆయన. సచీమాయికి, జగన్నాథ్ మిశ్రాకి అది మాయాపూర్ ధామం. ఎంత బాగుంటుందంటే ఆ గంగా తీరం, మాయాపూర్ ధామం చూడండి. ఈ పచ్చదనం చూసారా? అలాగే అదంతా ఆ గంగా తీరం కదా. ఇదేమో బ్రహ్మపుత్ర తీరం, మనకేమో కృష్ణా తీరం, గోదావరి తీరం. కానీ మనం ఎంత చెప్పినా మారం. అదే మనం చేసే నేరం. చిన్న జీవితం,
ఎంత గొప్ప నేల, ఎక్కడికన్నా వెళ్ళు. ఎంత దివ్యమైనటువంటి తత్వాన్ని ఇచ్చారు. అడుగడుగునా అమ్మని చూసే లక్షణాన్ని, ఎక్కడైనా సరే ఆధ్యాత్మికతని పొందడానికి కావలసినటువంటి దృశ్యాన్ని ఇచ్చారే. మా గురుమహారాజ్ దయ, శిల ప్రభుపాదుల వారి దయ, మహాప్రభు దయ. ఎంత చెప్పినా తక్కువే కదా. యమన দুর্মতি সংসার ভিতরে পড়িয়াছিনু আমি, প্রভু হে యమన দুর্মতি সংসার ভিতরে. ఈ బెంగాల్లో ఈ కీర్తన కళ్ళనీళ్ళు వస్తాయి. అంత గొప్ప రచన శ్రీల భక్తి వినోద్ ఠాకూర్. బాగా చదవండి. ఎంతో అమృతం. భాగవతం అనే అమృతం, భగవద్గీత అమృతం, చైతన్య మహాప్రభు హరినామ సంకీర్తనామృతం, శివామృతం, రామామృతం, రామనామామృతం, అన్నమయ్య సంకీర్తనామృతం, రూపగోస్వామి వారి చేత విరచితమైనటువంటి భక్తి రసామృతం, బృహత్ భాగవతామృతం, ఉపదేశామృతం, చైతన్య చరితామృతం, ప్రపన్నామృతం. అందువల్ల మనం అందరం కూడా ఆనందంగా లోపల ఎంతో పొంగిపోతూ ఉండాలి. ఏమవుతుంది? ఏదో ఒకరోజు ఈ పాంచభౌతిక దేహం వదలాలి, మన లక్ష్యం వైపు కదలాలి. ఏది మా అమ్మ 10 ఏళ్ళు అయిపోయిందే. ఈరోజు జూన్ 29. అప్పుడు మా అమ్మ మాట్లాడుతులేదు. 10 ఏళ్ల క్రితం కదులుతుంది, చూస్తుంది. కానీ జూన్ 3కి మా అమ్మ వెళ్ళిపోయింది. నాన్న 25 ఏళ్ళు అయిపోయింది. అందరూ వెళ్ళిపోతారు, మనం కూడా వెళ్ళిపోతాం. కానీ మార్పు రాకుండా వెళ్ళిపోతే ఎన్ని కొత్త దేహాలు మారవలసి వస్తుందో. అందుకనే అన్నమయ్య మాట విందాం, అన్నం మాత్రమే తిందాం, జంతువులను కొయ్యకండి. ఎందుకంటే మళ్ళీ ఎన్ని దేహాలు పొందాలో కదా. అతని కరుణారసంబు అబ్బకుండక గదా, బతిమాలినలు గడల పారాడవలసే. ఎంతకాలము కదా ఈ దేహ ధారణము, చింతా పరంపరల చిక్కుబడవలసే. ఏమో వినండి ప్లీజ్, రామాయణం వినండి, ఎంతో ఆనందం. ఒకసారి మాయపూర్ చూడండి. నా హృదయం పెళ్ళిబుకి వస్తున్న ఆనందంతో చెబుతున్న మాట ఇది. చూడండి, మే నెల 29వ తేదీ ఈ చెట్లు చూడండి ఎంత పచ్చగా ఉన్నాయో. నిలబడాలి, మన మనస్సు శ్రీకృష్ణుని పాదాలపై నిలబడాలి, మన చిత్తం శివుని పాదాలపై నిలబడాలి. మన పల్లెటూళ్ళు చూడండి, మన ఆంధ్ర, తెలంగాణ, తెలుగు నేల మీద ఎంత గొప్పవి. పొద్దున్నే ఈ టైం కూడా కాదు, 6 అవ్వకుండానే అమ్మమ్మ గారి ఊళ్ళో అలా రామాలయం మీద నుంచి మైకులో వినపడేది. గంగా తరంగ కమనీయ జటాకలాపం, గౌరీ నిరంతర విభూషిత వామభాగం, నారాయణ మనంగ మదాపహారం, శ్రీవారణాసీపుర భజ విశ్వనాథం. అలా ఒక్కసారి 40 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోతే చిన్న పిల్లలుగా ఉండి
మావయ్యలతో చెరువుకి వెళ్ళి ఆ కమలాలు తెచ్చుకుని అమ్మమ్మ పెట్టే ఆ చెద్దన్నమో ఆవకాయ అన్నమో తింటూ ఆ గోడల మీద దూకుతూ మావితో సాయంత్రం పూట పొలంలో బోరు కింద స్నానానికి వెళ్తూ వేసవకాలం వస్తే తాటి ముంజలు తాటి తేగలు తింటూ చెరుకు బళ్ళు చెరుకు ట్రాక్టర్లు వస్తే వాటి వెనకాల పరిగెడుతూ ఎన్ని మధుర భావాలు ఇచ్చావయ్యా మహానుభావ వెంకటరమణ స్వామి. మా అమ్మ నాన్న రుణం ఎప్పటికీ తీర్చలేమే. మాకు ప్రభుపాదుల వారిని ఇచ్చావు, ప్రభుపాదుల వారు మాకు నిన్నిచ్చారు. కృష్ణ, మీరు చూడండి మన సాహిత్యం ఎంత గొప్పదో. కీర్తనలు వినండి చాలు, మీరు ఏం చేయకపోయినా. కన్నడలో పురంధరదాసు, కనకదాసు కీర్తనలు వినండి. మహారాష్ట్రలో మరాఠీలో అభంగాలు, ఓ తుకారాం, ఓ జ్ఞానదేవ్, నామదేవ్, ఓ సక్కుబాయ్, ఓ మీరాబాయ్. ఎంత గొప్ప చరిత్ర, ఎంత గొప్ప హృదయపూర్వకమైన భక్తి అది. అవన్నీ వదిలేసి ఏటో పరిగెడుతున్నారే. అన్నమయ్య కీర్తన ఒక్కటి చాలదా అన్నం తినేవాడికి? త్యాగరాజ స్వామి వారు హృదయపూర్వకంగా రాముణ్ణి పొందారు కదా, ఒక కీర్తన చాలదా? అయ్యో ఎంత ఇచ్చారు రాధా గోవింద. ఎంత బాగుంటారో తిరుపతిలో రాధా గోవిందులు. మా రేవతిరమణ ప్రభు మా కోసం ఎన్ని వారాలు, ఎన్ని నెలలు ఎంత చెప్పారు. మా గురు మహారాజు జయపతాక స్వామి మహారాజు ఆరోగ్యం బాగోపోయినా ఇంకా తిరుగుతున్నారు. ఎక్కడో అమెరికాలో పుట్టి వీల్ చైర్లో ఉండి కూడా ఇప్పుడు లండన్లో ఉన్నారు. ఇంకా కృష్ణుడి యొక్క ప్రేమను అందరికీ పంచాలని ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ప్లీజ్, నిన్న మాకెంతో కావలసిన సూరిబాబు భార్య పాపం ఆ తల్లి నన్ను ఎన్నోసార్లు వాళ్ళ ఇంటికి పిలిచింది, వెళ్ళలేకపోయాం. కాలం గడిచిపోయింది, ఆమె వెళ్ళిపోయింది, మనం కూడా వెళ్ళిపోతాం. వెళ్ళే లోపల ఎలా పొందాలి? లోపలికి తిరగండి ప్లీజ్, లోపలికి తిరగండి. ఇదొక్కటే నా విన్నపం. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. లోపలికి తిరగండి, లోపలికి తిరగండి. భారత్ మాతా కీ జై. శ్రీ కామాఖ్య మాయకి జై, గోమాతాకి జై. శ్రీ బ్రహ్మపుత్ర మాయకి జై, సోమానంద స్వామికి జై. ఇది పురుషోత్తమ ధామం. పెద్ద పెద్ద చెవులతో, పెద్ద పెద్ద కళ్ళతో నవ్వుతున్నటువంటి ఆ పురుషోత్తముని పొందుదాం. జగన్నాథ స్వామి నయన పదగామి భవాతుమే. జై జగన్నాథ్, జై బలదేవ్, జై సుభద్ర. నీ దర్శనం అయ్యా.